సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె హైమావతి పేర్కొన్నారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జెడ్పీ సీఈఓ, అడిషనల్ డీసీపీ, డిపిఓలతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా జిల్లాలోని 26 మండలాల్లోని 508 గ్రామ పంచాయతీలకు 4508 వార్డులలోని పోలింగ్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. అలాగే 26 జెడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను 2 విడతలలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లను సిద్ధం చేశామని అన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అనౌన్స్ చేయడం జరిగిందండి. మన సిద్దిపేట జిల్లాకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2 ఫేజెస్లో కండక్ట్ చేస్తున్నారు. 23rd అక్టోబర్ అండ్ 27th అక్టోబర్. అదేవిధంగా దీనికి సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించి 11th నవంబర్ నాడు కౌంటింగ్ చేయడం జరుగుతుంది. కౌంటింగ్ వచ్చేసి మనకి 3 లొకేషన్స్లో, ఒకటి సిద్దిపేట డిగ్రీ కాలేజీలో ఒక ప్లేస్లో కౌంటింగ్ జరుగుతుంది. సెకండ్ ప్లేస్ మనకి హుస్నాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ అండ్ థర్డ్ ప్లేసు గజ్వేల్ జరుగుతుంది అనమాట. ఈ 3 లొకేషన్స్లో మనకి కౌంటింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి మనకి 230 ఎంపీటీసీకి సంబంధించి ఎలక్షన్స్ జరుగుతాయి. అదే రకంగా 26 జెడ్పీటీసీ సంబంధించి మనకి ఈ 2 ఫేజెస్లో ఎలక్షన్స్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం సఫిషియంట్ అరేంజ్మెంట్ చేయడం జరిగిందండి. అదే రకంగా జిల్లాకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి మనకి 3 ఫేజెస్లో ఎలక్షన్స్ షెడ్యూల్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. 31st అక్టోబర్ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్ 4th నవంబర్ అండ్ 8th నవంబర్ థర్డ్ ఫేజ్. సో మనకి కౌంటింగ్ గ్రామ పంచాయతీ సంబంధించి సేమ్ డే నాడే కౌంటింగ్ రిజల్ట్స్ రావడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి సఫిషియంట్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మనకి మొత్తం జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. ఈ 508 గ్రామ పంచాయతీ సంబంధించి 4508 వార్డు మెంబర్స్ వీళ్ళు కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఈ ప్లేసెస్లో కండక్ట్ చేసి జరుగుతుంది 3 ఫేజెస్లో. దీనికి సంబంధించి మనము ఆల్రెడీ జోనల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాగనే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ని అరేంజ్ చేశాము. డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ని కూడా మనం అపాయింట్ చేశాము. ఎంసీసీ టీంని కూడా మనం మండలం వైజ్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి చూడటం కోసం మండలం వైజ్ ఒక టీంని అరేంజ్ చేశాం. అదేవిధంగా మన జిల్లాలో ఎస్ఎస్సి టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని కూడా మనము 5 ప్లేసెస్లో అరేంజ్ చేసామండి. ఒకటి మనకి అక్బర్పేట్ పూంపల్లిలో, ఆ ప్లేస్లో పోతారెడ్డిపేట అండి, అది పోతారెడ్డిపేట అరేంజ్, కొండపాక, కుక్నూర్పల్లి, జగదేవ్పూర్, ములుగ్, వర్గల్, మర్కుక్, హుస్నాబాద్, అక్కన్నపేట్, కోహెడా, బెజ్జంకి. దిస్ ఇస్ phase 2. phase 1 ఇంకా ఒకసారి చెప్తా. సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, నారాయణరావుపేట్, చిన్నాకోడూర్, నంగునూర్, దుబ్బాక, అక్బర్పేట్ భూంపల్లి, మిర్దోడి, దౌలతాబాద్, తోగుట, చేర్యాల్, కోముర్వెల్లి, రాయ్పోల్, ధూల్మిట్ట, మద్దూర్. దిస్ వాజ్ phase 1. అంతకుముందు చెప్పిన గజ్వేల్ మండల్స్ రిలేటెడ్ అన్ని phase 2. సో బోత్ ఫర్ ఎంపీటీసీ అండ్ జీపీ phase వైజ్ మండల్స్ రావడం జరిగింది.